ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ సాయంకాలం బైబిల్ స్టడీకి చేరువచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం మొదటి నుంచి అక్కడక్కడ కొన్ని వచనాలు చదువుతాను. నీవు నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించుతున్న ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్న యెడల నీ దేవుడిని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నీవు దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ గంప, నీ పిండి పిసుకు తొట్టే దీవించబడును. 14 వచ్చును, నువ్వు పైవాడుగా ఉంటావు కానీ క్రిందవాడుగా ఉండవు. యెహోవా నిన్ను తలగా నియమిస్తాడు కానీ తోకగా నియమించాడు. 28వ అధ్యాయం 63వ వచనం, కాబట్టి మీకు మేలు చేయొచ్చు, మిమ్మల్ని విస్తరింప చేయుటకు మీ దేవుడు యెహోవా మీ యందు ఎట్లు సంతోషించెనో అట్లు మిమ్మల్ని నశింప చేయుటకును మిమ్మల్ని సంహరించుటకును యెహోవా సంతోషించును గనుక నీవు స్వాధీనపరచుటకు ప్రవేశించిన దేశంలో నుంచి పెళ్ళగింపబడ్డవు. దేశం యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు సమస్త జనులలో యెహోవా నిన్ను చెదరగొట్టును. అక్కడ నీవైనను నీ పితరులైనను ఎరగని కొయ్యవి రాతివి అన్య దేవతలను పూజిస్తారు. ఆ జనముల్లో నీకు నెమ్మది కలగదు, నీ అరికాలికి విశ్రాంతి కలగదు. అక్కడ యెహోవా హృదయ కంపనమును నేత్ర క్షీణతయు మనోవేదనయు నీకు కలుగచేయను. నీకు ఎల్లప్పుడూ ప్రాణభయం కలుగుండును. నీవు రేంబగలు భయపడదువు, నీ ప్రాణము దక్కున నమ్మకం నీకేమీ ఉండదు. 58వ వచనం, నీ జాగ్రత్త పడి ఈ గ్రంథంలో రాయబడిన ధర్మశాస్త్ర వాక్యమును అనుసరించి గైకొనొచ్చు. నీ దేవుడు యెహోవాను మహిమగల భీకరమునకు భయపడని ఎడల నీకు అనేకమైన తెగుళ్ళు కలుగుతాయి. 33వ అధ్యాయం 29వ వచనం, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. దాదాపుగా 3 దినాల నుంచి ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా ఆల్ కాంటినెంట్స్, ఆల్ కంట్రీస్ ఒక్కసారిగా కుదుపునకు గురైంది. కారణం, ఫస్ట్ టైం ఇరాన్ ఇస్రాయేల్ మీద దాడి చేయటాన్ని మనం చూస్తున్నాం. 30 సెకండ్ల కాలంలో దాదాపుగా 300 రకాలైన డ్రోన్స్ కానీ రకరకాల క్షిపణులు 30 సెకండ్ల వ్యవధిలో గుక్క తిప్పుకోకుండా ఆ దేశం మీద దాడి చేయటం, ఆ దేశంలో ఉన్న అనేకమైన టెక్నాలజీ ద్వారా అటు అమెరికా, యూకే చాలామంది సహాయంతో 2-3 అరబిక్ నేషన్స్ యొక్క సహాయంతో ఇజ్రాయెల్ దేశం ఎలాగ నష్టపోలేదు. ఒక పాపకు మాత్రం 10 ఇయర్స్ పాప కొంచెం గాయపడింది. ఒక ఎయిర్ బేస్ పాక్షికంగా దెబ్బతింది, అంతవరకే. ఇరాన్ ఎంతో అవమానాన్ని మూటకట్టుకుంది. సెలబ్రేషన్స్ చేసుకోవాల్సిన ఇరాన్ అవమానంతో కుంగిపోయింది. ప్రజలు ఆర్థిక భయంతో ఉన్నారు. ఒక్కసారిగా ఇరాన్లో ఎప్పుడైతే మిసైల్స్ ఒక్కసారిగా లేచినవో దేశ ప్రజలందరూ వెంటనే పెట్రోల్ బంకుల దగ్గర పరిగెత్తారంటండి. పెట్రోల్ రేట్లు పెరిగిపోతాయేమోనని భయాందోళన మధ్య ఇరాన్ వారు ఇజ్రాయెల్ మీద దాడి చేశారు. కానీ ఆ దేశము కాపాడబడటం మనం చూస్తున్నాం. ప్రపంచము నివ్వెరపోయింది. 53వ కీర్తన 4వ వచనం చదువుదాం. ఇది కూడా చాలా శ్రేష్టమైన వచన భాగమే. ఈ విశ్వమంతటిలో ఇశ్రాయేలు జాతి గురించి ఎక్కువగా ఆసక్తి కలిగిన దేశం ఇరాన్. వారనే మాటలు ఇలా ఉంటాయి. 4వ వచనం చదువుతున్నాను. ఇశ్రాయేలు పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా నుండకుండా వారిని సంహరించుదు రండని చెప్పుకుందురు. ఆ మాట నోట్ చేసుకోవాలి. చాలా ఇస్లామిక్ నేషన్స్ ఉన్నాయి, కానీ ఒక దేశం యొక్క అధ్యక్షులు, అంతకుముందు ఉన్నవారు ఇప్పుడున్నవారు, మాటి మాటికి వారి నోట్ల నుంచి వచ్చే మాట ఏంటంటే ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ కనపడకుండా చేస్తాం. ఇక మ్యాప్లో, వరల్డ్ మ్యాప్లో ఇజ్రాయెల్ అనే దేశం ఉండకుండా మేము చేస్తాం అని చాలాసార్లు సవాలు చేస్తున్నారు. ఎక్కువగా సవాలు చేసే దేశం ఏదంటే ఇరాన్ దేశం. గత 4 దినాల క్రితం కూడా ఇరాన్ దాడి చేయకముందు ఆ దేశ ప్రజలందరూ ఒకే మాట అన్నారు, డెత్ టు ఇజ్రాయెల్.
ఇశ్రాయేలుకి మరణం, ఇశ్రాయేలుకి మరణం, ఇశ్రాయేలు జాతి లేకుండా చేస్తాము అని ప్రగల్భాలు పలికి ఆ గొప్ప స్టేట్మెంట్ లేకపోతే ఆ బాధ్యత ఎవరు తీసుకున్నారంటే ఇరాన్ వారు తీసుకున్నారు. ఎందుకు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అంత ప్రాధాన్యతమైంది? దాని గురించి లేఖనాలు ఏం తెలియజేస్తున్నాయి మనం కొద్దిగా పరిశీలన చేయబోతున్నాం. ఇండియా పాకిస్తాన్ యుద్ధం పెద్ద గొప్ప అంశమేం కాదు. ఈ రెండు దేశాలకి ప్రాముఖ్యమైనది కావచ్చు. నార్త్ కొరియా సౌత్ కొరియా యుద్ధం ఆ రెండు దేశాలకు ముఖ్యం కావచ్చు. తైవాన్ జపాన్ యుద్ధం ఆ రెండు దేశాలకు ముఖ్యం కావచ్చు. ఇంకా రకరకాల అక్కడక్కడ యుద్ధాలు ఉన్నాయి. అంతకుముందు గత చరిత్రలో ఎన్నో వందల యుద్ధాలు జరిగినాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యుద్ధాలు జరిగినాయి. అవి ప్రజలు మర్చిపోయారు. వరల్డ్ వార్స్ జరిగినాయి, వాటికి కూడా పెద్ద ప్రాధాన్యత లేదు. కానీ ఇజ్రాయెల్కు సంబంధించి అది ఏ యుద్ధమైనా, చిన్న యుద్ధమైనా పెద్ద యుద్ధమైనా, అది చాలా ప్రాముఖ్యమైన యుద్ధం. కారణం అది ప్రపంచ సెంటర్. ప్రపంచ సెంటర్లో అలజడి జరిగితే ప్రపంచానికి అలజడి. అది ప్రపంచ సెంటరే కాదు స్నేహితులారా, దేవుని వాక్యంలో ఉన్న ప్రవచనాలకు సెంటర్. అది ప్రవచనాలకు కేంద్ర బిందు. రాబోయే సంగతులు ఎస్కటాలజీ, ఎస్కటోస్, చివరిలో జరగబోయే సంగతులు అర్థం కావాలంటే మనం ఇజ్రాయెల్ని మైనస్ చేస్తే అర్థం కాదు. ఇజ్రాయెల్ని ఇంక్లూడ్ చేయాలి. ప్రవచన వాక్యాలకి ఇజ్రాయెల్కి సంబంధం ఉంది. అంతేకాదు గాడ్స్ ప్రోగ్రామ్, దేవుని యొక్క ప్రణాళికలు సెంటర్ నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ జాతి దేవుని ప్రణాళికలో ఒక కీలకమైన భాగాన్ని తీసుకుంది. కాబట్టి ఇజ్రాయెల్లో ఏది జరిగినా, అది హమాస్ వారు కావచ్చు, ఎవరు కావచ్చు, గతంలో దాదాపుగా 6-7 రకాల యుద్ధాలు జరిగినాయి. ఆ దేశం ఏర్పడిన దగ్గర నుంచి చాలా యుద్ధాలు జరుగుతూనే వచ్చినాయి. ప్రతి యుద్ధము ప్రాధాన్యతమైంది. కానీ ఇరాన్ డైరెక్ట్గా ఇజ్రాయెల్తో దాడి చేయటం అనేది ఒక కీలకమైన మలుపు మనం చూస్తున్నాం. మనం చదువుకున్న వాక్య భాగం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. ఆ అధ్యాయంలో సగభాగం నేటి క్రైస్తవులకి చాలా ఇష్టమండి. ఆ అధ్యాయంలో హాఫ్ పార్ట్ చాలామంది మినిస్ట్రీస్ని, చాలామంది ఫౌండర్స్ లేకపోతే చాలా రకాలైన సంస్థలు కోట్లు సంపాదించడానికి ఒక ఛానల్ అయింది ఆ అధ్యాయం. అందులో 3 కీలకమైన వాగ్దానాలు ఉన్నాయండి. నువ్వు అప్పిస్తావు కానీ అప్పు చేయవు. నువ్వు పైవాడుగా ఉంటావు కానీ కిందవాడగా ఉండవు. నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. ఎంత బాగున్నాయి బ్రదర్. ఈ వాగ్దానాల ద్వారానే దినకరన్ మినిస్ట్రీ డెవలప్ అయింది. ఏదో సమస్య ఉంటుంది, మా ప్రేయర్ టవర్కి మీరు రాయండి అంటారు. ఆ ప్రేయర్ టవర్కి ప్రార్థన విజ్ఞాపనలు పెడతారు. అందులో ఒక చెక్ పంపిస్తారు. వారు చక్కగా చెక్ తీసుకుంటారు, ప్రార్థన చేస్తా లేదు మనకు తెలియదు, కానీ మనకు రిప్లై లెటర్ ఇస్తారు. మా దైవజనుడు మీ కొరకు ప్రార్థన చేశాడు, ఇదిగో ఒక వాగ్దానం పంపిస్తాడు. ఆ వాగ్దానం తీసి చూస్తే ఏముంటుందో తెలుసండి, నువ్వు అప్పిస్తావు కానీ అప్పు చేయవు. ఆశ్చర్యపోతాడు, తబ్బిబ్బైపోతాడు. మరలా ఇంకొక చెక్ పంపిస్తాడు. కల్వరి టెంపుల్ అలానే డెవలప్ అయింది. దేవుని వాక్యంలో ఉన్న అనేకమైన వాగ్దానాలని అమ్ముకొని ప్రజలు మనం మెస్మరైజ్ చేసి, క్రైస్ట్ వర్షిప్ సెంటర్ రాజమండ్రి కూడా అంతే. ఈనాడు దేవుని వాక్యంలో ఉన్న మంచి మంచి వాగ్దానాలు ఏరి హెబ్రోన్ సోదరులు కూడా ఈ యొక్క అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది. వారికి కూడా వాగ్దానాలు ఎక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి ఇందులో చాలా వాగ్దానాలు తీసుకున్నారు. హాఫ్ పార్ట్ వరకే చెప్పారు. కల్వరి టెంపుల్ కానీ క్రైస్ట్ వర్షిప్ సెంటర్ కానీ 28 అధ్యాయంలో ఉన్న కొద్ది పార్టే చెప్పారు. నెక్స్ట్ పార్ట్ చెప్పడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే నెక్స్ట్ పార్ట్ అన్ని కర్సెస్, శ్రమలు ఉన్నాయి. మనం చదువుకున్న 28వ అధ్యాయము చాలా టఫ్గా రాయబడింది. 63వ వచనం, నిన్ను మేలు చేస్తాను, నీకు విస్తరింపజేస్తాను, నాకు సంతోషం, నా మాట వినకపోతే మిమ్మల్ని సంహరిస్తాను, అది కూడా నాకు సంతోషం. నీకెల్లప్పుడూ ప్రాణభయం ఉంటుంది, నీ ప్రాణము దక్కునని నమ్మకం నీకుండదు.
నీకు నెమ్మది ఉండదు, నీ అరికాలకు విశ్రాంతి ఉండదు. ఇవి చెప్తే ఎవడొస్తాడు బ్రదర్ ప్రేయర్కి? హాఫ్ పార్టే చెప్పారు. ఇజ్రాయెల్ దేశం తీసుకెళ్ళారు, వారం రోజులు ట్రిప్లు వేశారు, అక్కడ మట్టి తెచ్చారు, అక్కడ నీళ్లు తెచ్చారు, బెత్లెహేం తిప్పారు, బేతనియా తిప్పారు, ఎన్నో తిప్పారు. ఇజ్రాయెల్ పట్ల దేవుని ప్రణాళిక ఏంటి, రాబోయే సంగతులు ఏంటి, ఎలాంటి యుద్ధాలు జరగబోతున్నాయి, ఆ వాక్యాలు సైలెంట్ అయిపోయారు. కారణం ఏంటంటే అవే చెప్పుకుంటూ వారాలు ఉంటే కానుకలు రావు. కాబట్టి ప్రతి వారం ఏం చెప్పాలండి? బ్లెస్సింగ్ మెసేజ్ చెప్పాలి. కాబట్టి దాదాపుగా నేటి క్రైస్తవ ప్రపంచం ఇజ్రాయెలుకు సంబంధించిన భవిష్యత్ విషయాలు మర్చిపోయింది. కానీ దేవుని వాక్యంలో వారి గురించిన విధి విధానాలు, వారి గురించిన ప్రవచనాలు, వారి గతము, వారి ప్రస్తుతము, వారి భవిష్యత్ చాలా క్లియర్గా లేఖనాలు చెప్పబడ్డాయి. ఈ విశ్వమంతటిలో ఏ దేశానికి లేనటువంటి హిస్టరీ ఇజ్రాయెల్ దేశానికి ఉంది. దానికి స్పష్టమైన గతం ఉంది, దానికి స్పష్టమైన ప్రస్తుతం ఉంది, దానికి క్లియర్ కట్ ఏముందండి? ప్రాఫెసీ ఉంది. ఒకే ఒక దేశానికి గతము, ప్రస్తుతము, భవిష్యత్తు ఉంది. అది ఓన్లీ ఇజ్రాయెల్ దేశం. ఆ గతము, ప్రస్తుతం, భవిష్యత్ ద్వితీయోపదేశకాండంలో మోషే గారు తన యొక్క లాస్ట్ సిరీస్ మెసేజెస్లో 120 సంవత్సరాల వయసులో ఆఖరి రోజుల్లో, ఆఖరి నెలలో ఆయన హృదయంలో నుండి ఆ జాతితో పంచుకున్నాడు. ఎవరైనా ఇశ్రాయేలు జాతి యొక్క అంశాలు అర్థం కావాలంటే తప్పనిసరిగా ఏం చదవాలండి? ద్వితీయోపదేశకాండాన్ని చదవాలి. మొదటి 4 అధ్యాయాలు గతాన్ని గురించి చెప్పాడు. 5 నుంచి 27 అధ్యాయాల వరకు ప్రస్తుతం గురించి చెప్పాడు. 28 నుంచి 29, 30 వరకు భవిష్యత్తు గురించి చెప్పాడు. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. దేవుని లేఖనాలు ఇజ్రాయెల్ పట్ల ఎలా చెప్తున్నాయో అలానే జరుగుతున్నాయి, అక్షరాల నెరవేరుతున్నాయి. కాబట్టి మోషే ధర్మశాస్త్రానికి, మోషే ప్రవచనాలకి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే ద్వితీయోపదేశకాండం చివరిలో ఒక మంచి మాటతో ముగించబడింది, మోషే వంటి ప్రవక్త ఇక లేనే లేడు. ఇజ్రాయెల్కి సంబంధించిన అత్యంత కీలకమైన ప్రవచనాలు చెప్పిన వ్యక్తి ఎవరంటే మోషే. ఇక తర్వాత యెషయా, ఎజ్కేల్ ఎవరు చెప్పినా కూడా ఎవరి ఆధారం తీసుకుని? మోషే యొక్క ఆధారం తీసుకుని వారు చెప్పారు. ఇజ్రాయెల్ దేశం, దాని యొక్క ఏర్పాటు, అబ్రహాం ఫౌండర్. 500 years అయిన తర్వాత మోషే ఫార్మర్. దాని అందరినీ ఆయన ఒక ఏకీకరణ చేశాడు. వీళ్ళిద్దరూ అబ్రహాం అండ్ మోజెస్ ఇశ్రాయేల్ చరిత్రలో చాలా గొప్పగా నిలిచిపోయారు. అబ్రహాం అండ్ ఎవరండి? మోజెస్. నెక్స్ట్ పర్సన్ డేవిడ్. దేవుడు ఏర్పాటు చేసిన ఫస్ట్ కింగ్. సౌలు ఫస్ట్ కింగ్, కానీ ఫస్ట్ కింగ్ డేవిడ్. ఈ 3 గ్రేట్ పర్సనాలిటీస్. ఇంకొక 500 years గడిచింది, ఒక గ్రేట్ స్టేట్స్మెన్ డానియల్ వచ్చాడు. సో కీ పర్సన్స్ 4 persons. అబ్రహాం, నెక్స్ట్ ఎవరండి? మోజెస్, నెక్స్ట్ ఎవరు? డేవిడ్, అండ్ నెక్స్ట్ డానియల్. అబ్రహాం టు మోజెస్ 500 years, మోజెస్ టు డేవిడ్ 500 years, డేవిడ్ టు డానియల్ 500 years, అండ్ లేటర్ ద గ్రేట్ పర్సన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. సువార్తల్లో యేసుప్రభువు వారు ఇశ్రాయేలు గురించి ఆయన చేసిన ప్రవచనాలు, ఒలీవ కొండ మీద మరి ముఖ్యంగా ఆయన యొక్క చివరి వారంలో యెరూషలేము గురించి ఆయన విలపించటం, దానియేలు నుంచి యేసుప్రభువు వారికి 500 సంవత్సరాలు. కాబట్టి ఇజ్రాయేల్ యొక్క అంశాలు అర్థం కావటానికి ఈ 5 figures, అబ్రహాం ఫౌండర్, మోజెస్ ఫార్మర్ ఆఫ్ ద నేషన్, డేవిడ్ ఫస్ట్ కింగ్, డానియల్ కీ ప్రాఫెసీ 70 weeks ప్రవచనం చెప్పాడు. నెక్స్ట్ ప్రభు యేసుక్రీస్తు వారు ఆ ప్రాఫెసీ ముగింపుగా ఈ దినముల అంతమందు యేసు ప్రభు ద్వారా ఇశ్రాయేల్ జనాంగానికి అనేకమైన సత్యాలు చెప్పాడు. మనం చదువుకున్న 28వ అధ్యాయంలో నా మాట వింటే మిమ్మల్ని ఎట్లా దీవిస్తానో ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాడు. నా మాట వినకపోతే మీకేం జరుగుతుంది అని చాలా క్లియర్గా చెప్పాడు. నేను మరలా అవి చదువుతాను, దయచేసి చూద్దాం. చూడండి, ఇవే మాటలు లేవియాకాండం 26వ అధ్యాయంలో కూడా ఉంటాయి. వాటిని 2 జత కలిపి చేసి చదువుకుంటే చాలా బాగుంటుంది. దయచేసి నేను చూస్తాను. 63వ వచనం, మీ దేవుడు యెహోవా మీ అందెట్లు సంతోషించెను అట్లు మిమ్ము నశింపచేయుటకును సంహరించుటకును యెహోవా సంతోషించును.
మిమ్మల్ని ఆశీర్వదించడం నాకు సంతోషం, మిమ్మల్ని సంహరించడం కూడా నాకు సంతోషం. ఈ అధ్యాయము హిందూ సోదరులకి చాలా ఇష్టం. ముఖ్యంగా ఈనాడు చాలామంది డిబేట్లు ఉండరు కదండి, ఆ పేర్లు నేను చెప్పాలనుకోవట్లేదు. మీ దేవుడు ఏంటండి ఇంత శాడిస్ట్, చంపటం కూడా ఆయనకు సంతోషం అంట, సంహరించడం కూడా సంతోషం అంట. ఇంకా పైన మాటలు చదివితే ఇంకా చాలా కష్టంగా ఉంటుంది. 57 వచ్చిన చూడండి. అతి కుమారం చేతను నేల మీద తన అరికాలు మోప తెగింపిన స్త్రీ తన కాళ్ల మధ్య నుండి పడు మావిని తాను కనబోవు పిల్లలకు తాను రహస్యంగా తింటది. మావి తింటది, కుమార్తెలు తింటారు. ఇదేంట్రా బాబు, ఇదేంటి దేవుడని ఎగతాళి చేస్తున్నారు. ఒక ఉద్దేశం ఉంది స్నేహితులారా. దేవుడు ఒక జాతిని ఏర్పాటు చేశాడు, వారికి ఆశీర్వాదాలు ఇచ్చాడు, వారు అద్భుతాలు చేశాడు, ఏ జాతికి ప్రిఫరెన్స్ ఇచ్చాడు. అలాంటి వారు ఆయన ఆజ్ఞలు మీరారు కాబట్టి వారికి శిక్ష తప్పదు. ఒక టెంపరీ పీరియడ్, టెంపరీ టైం దేవుడు అలౌ చేశాడు. అంతేగాని బైబిల్లో ఉన్న దేవుడు అంత అలాంటి వాడే కాదు. అది సహోదరులకు అర్థం కావట్లేదు. కానీ ఈ వాక్య భాగాలు ఎగ్జాక్ట్గా ఎవరి పట్ల నెరవేరుతాయండి? ఇశ్రాయేలు జాతి పట్ల నెరవేరుతాయి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనంలో దానియేలు గారు ఒక మాట అన్నాడు. 9వ అధ్యాయంలో చాలా గొప్ప ప్రార్థన చేశాడు. దేశం యొక్క పరిస్థితిని చూసి విలపించాడు, ఏడ్చాడు. ఒక మాట అన్నాడు, మోషే ధర్మశాస్త్రంలో చెప్పిన కీడంతయు మాకు వచ్చింది. మోషే ధర్మశాస్త్రంలో ఏమేం చెప్పాడో ఆ కీడంతా మా జాతి అనుభవిస్తుంది. ఆ కీడు మేము పొందుకుంటున్నాము. మోషే ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలు జాతి గురించి ఎలాంటి కీడు చెప్పబడిందో ఆ కీడు వారు అనుభవిస్తూ వస్తున్నారు. ఏం జరిగింది చరిత్రలో? దేవుడు వారిని చక్కగా ఆ దేశాన్ని తీసుకొచ్చాడు. వారు ఎంతగానో సంతోషించాల్సింది పోయి దేవుని మీద తిరుగుబాటు చేశారు, రెబలియన్. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? వారిని శిక్షించడానికి శత్రువుని పంపిస్తున్నాడు. రూయిన్, నాశనం. కొంతకాలానికి ఏమవుతుందంటే పశ్చాత్తాపడుతున్నారు. అయ్యా తప్పైపోయింది దేవా క్షమించమంటున్నారు. రిపెంటెన్స్. దేవుడు జాలి కలగ చేసుకుని మరలా వారిని రిస్టోర్ చేస్తున్నాడు. ఇదే జరిగిందండి ఇశ్రాయేల్ హిస్టరీ అంతా. ఇదే జరిగింది. 4 hours రెబలియన్, తిరుగుబాటు చేయడం. రూయిన్, నాశనం పొందటం. రిపెంటెన్స్, పశ్చాత్తాపడటం. రిస్టోరేషన్. దేవుడు వారిని ఏం చేస్తున్నాడు? తిరిగి సమకూరుస్తున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం నుంచి హిస్టరీ రిపీట్ అవుతుంది. ఈ ప్రపంచంలో ఎక్కువగా శిక్షించబడుతూ శ్రమ అనిపిస్తున్న ఏకైక జాతి ఎవరండి? ఇశ్రాయేలు జాతి. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. ప్రపంచ దేశాలన్నిటిలో మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను కాబట్టి మీరు చేసిన దోషాలను బట్టి మిమ్మల్ని శిక్షిస్తాను. దేవుడు ఆయా కాలాల్లో వారు చేసిన దోషాలను బట్టి రకరకాల శత్రువుల్ని ఆయన పంపించాడు. మోయాబీలను వాడుకున్నాడు, అమ్మోనీలను వాడుకున్నాడు, ఫిలిస్తీన్లను వాడుకున్నాడు, మెసొపొటామియాను వాడుకున్నాడు, మిద్యానీయులను వాడుకున్నాడు కదండి. దేని కొరకు? వారిని శిక్షించడానికి, వారిని సఫర్ చేయటానికి. దేశంలో ఉండగా వారిని శిక్షించాడు. అసలు ఇశ్రాయేలు యొక్క ప్రయాణంలోనే చూడండి, ఈజిప్ట్ నుంచి మార్గ మధ్యంలోనే శిక్షించాడు కదా. ఎన్ని తెగుళ్ళు పంపించాడు, మార్గ మధ్యంలో శిక్షించాడు. ఆ దేశం వెళ్ళినాక శిక్షించాడు, దేశం నుంచి బయటికి వెళ్ళినాక కూడా శిక్షించాడు. ఎంటైర్ వాళ్ళ నేషన్ అంతా, ఆ జాతి అంతా శ్రమలు పడుతూనే వచ్చింది. ఇప్పుడు కూడా ఆ శ్రమలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. నీకు ఎల్లప్పుడూ ప్రాణ భయము కలిగి ఉంటుంది. మోషే చెప్పిన మాట ఎంత వాస్తవం. ఈనాడు ఈ గ్లోబ్ అంతటిలో క్రైస్తవులకేం ప్రాణభయం లేదండి. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు, అంతే. హింసలు పొందుతాం, దెబ్బలు తింటాం, హతసాక్షులు అవుతాం, మనకేం ప్రాణభయం లేదు. కానీ ఇశ్రాయేలు జాతికి ఏముంది చెప్పండి? వారు ఎక్కడున్నా, యుఎస్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, యూకేలో ఉన్నా, కెనడాలో ఉన్నా,
వారు ధనవంతులైనా కోటీశ్వరులైనా వాళ్ళు ఎల్లప్పుడూ ప్రాణభయంతో ఉంటారు. ఎందుకంటే న్యూయార్క్లో పెద్దగా ఎక్కువ బిజినెస్ మెన్, న్యూయార్క్లో గొప్ప గొప్ప కోటీశ్వరులు ఇజ్రాయెల్సే, కానీ వారు బయటికి రారు. వారు సీక్రెట్గా సినగోగుల్లో దేవుణ్ణి ఆరాధించుకుంటారు. వాళ్ళకి ఎల్లప్పుడూ ప్రాణభయం. ఇస్లామిక్ నేషన్స్లో ఉన్న ఇస్రాయేల్ జాతికి ప్రాణభయం. నీ ప్రాణము దక్కున నమ్మకం నీకు లేదు. ఇరాన్ మిసైల్స్ ఒక్కసారిగా లేచినప్పుడు యెరూషలేం మొత్తం రణగొని ధ్వని, సైరన్స్ మోగిని యెరూషలేం షేక్ అయింది. ఇశ్రాయేలు ప్రజలు ప్రాణభయంతో ఉన్నారు. ఎందుకు దేవుడు శ్రమలను అనుమతిస్తున్నాడు అంటే ఒకటే కారణం, అల్టిమేట్గా వారు దేవుని వైపు తిరగాలి. స్నేహితులారు, యేసుప్రభువు వచ్చాడు, వారు ఆయన అంగీకరించలేదు. ఆయన అద్భుతాలు చూశారు, ఆయన సూచక్రియలు చూశారు, ఆయన మహత్కార్యాలు చూశారు. చివరికి మాకు కైసరు కావాలన్నారు, క్రీస్తు మాకు వద్దు అన్నారు. కైసరా క్రైస్టా? ఎవరిని ఓకే చేశారు బ్రదర్? మాకు కైసర్ కావాలి. గాడా గోల్డా, గాడా జవలరియా, గాడా జమ్సా? రెండు పెట్టండి. దేవుడు కావాలా, జమ్స్ డైమండ్స్ కావాలా? ఇశ్రాయేల్ దేనికి ఓటేశారు తెలుసా బ్రదర్స్? జమ్స్. ఈ ప్రపంచంలో డైమండ్ మార్కెట్ వాళ్ళది, గోల్డ్ మార్కెట్ వాళ్ళది, ఈ జ్యువెలరీ మార్కెట్ వాళ్ళది. ఎంత గోల్డ్ అయినా, ఎంత డైమండ్స్ అయినా సరే వాళ్ళ చేతిలోకి వెళ్ళాల్సిందే. బ్రెజిల్ టు అమెరికా, అమెరికా టు గుజరాత్. ఈనాడు ప్రపంచంలో గోల్డ్ రేట్ రోజు బిలియన్, ఈరోజు గోల్డ్ రేట్ ఎంత నిర్ణయించేది ఎవరంటే ఇజ్రాయెల్ ప్రజలు. వారు గాడ్ కంటే గోల్డ్ నమ్ముకున్నారు. అందుకే యాకోబు పత్రికలో నీ వెండి నీ బంగారం ఏమైద్ది? నశించిద్ది. ధనవంతులారా అంగలార్చుడి. ఇశ్రాయేల్ ప్రజలు ఇన్వెస్ట్మెంట్ అంతా, వాళ్ళకి మమకారం, వాళ్ళకి ఎక్కువ ఇష్టం దేని మీద అంటే గోల్డ్ మీద అండి. మనం ఎందుకంటే పారిపోతూ ఉండాలి, మన ఇన్వెస్ట్మెంట్ ఉండాలంటే గోల్డే. అందుకే అంత వాల్యూ వచ్చింది గోల్డ్కి. దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు. 29వ అధ్యాయం 29వ వచనం చూడండి, ద్వితీయోపదేశకాండం. ఈ ధర్మశాస్త్రం మనది, మన సంతతి. దేవుడు మన కొరకు ఇచ్చాడు. ఈ వాక్యాలు మన కొరకు ఇచ్చాడు. ఈ టెక్స్ట్ దేవుడు మనకిస్తే వాళ్ళు ఎప్పుడు టెక్స్ట్ ఓపెన్ చేయరు. టెక్నాలజీ నమ్ముకున్నారు. వాళ్ళకి టెక్నాలజీ ఇష్టం. పుట్టిన పిల్లవాడు మొదలుకొని ఏది ఇష్టం బ్రదర్? టెక్నాలజీ. ఈ ప్రపంచంలో ఎక్కువ టెక్నాలజీ కలిగిన దేశం అదే. ఎక్కువ యూనివర్సిటీలు ఎర్లీ ఏజ్లో టెక్నాలజీకి అలవాటు పడిన వాళ్ళే. ఒక అలన్ మస్క్, జుకర్బర్గ్, ఇంకా చాలామంది మనం చెప్పచ్చు. టెక్నాలజీ దేన్ని మర్చిపోయారు? టెక్స్ట్ మర్చిపోయారు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం అన్ని రకాలైన మిసైల్స్ నిర్వీర్యం చేసిందంటే ఒక్కడ కూడా మా దేవుడు కాపాడని చెప్పట్లేదు, మా టెక్నాలజీ కాపాడింది. డేవిడ్ స్లింగ్ అంటున్నారు కానీ డేవిడ్ గాడ్ని మాత్రం మర్చిపోయారు స్నేహితులారా. వాళ్ళకి అనేకమైన లేఖనాలు ఇచ్చాడు, శక్తివంతమైన లేఖనాలు ఇచ్చాడు. ద్వితీయోపదేశకాండంలో చెప్పాడు, నువ్వు నీ పిల్లలకి వారు కూర్చున్నప్పుడు, వారు వింటున్నప్పుడు వారికి నేర్పించాలి, స్క్రిప్చర్స్ నేర్పించాలి. స్క్రిప్చర్స్ కంటే వారు స్క్రీన్స్ నమ్ముకున్నారు. యాపిల్, యూట్యూబ్ ఇవన్నీ స్క్రీన్సే. రేపు వచ్చే లోకం రాబోయేదంతా చెప్పండి స్క్రీన్స్ మీదే. దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారు? స్క్రిప్చర్స్ కంటే స్క్రీన్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. వర్డ్ కంటే వెల్త్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎన్నైనా మనం చెప్పొచ్చు. 28వ అధ్యాయంలో 23 నుంచి మీరు చదవండి. నాకు తప్ప వేరే వాటికి అవకాశం ఇస్తే నేను నిన్నేం చేస్తాను? నశింప చేస్తాను. ఎగ్జాక్ట్గా అక్షరాలుగా ఈ 2000 years ఇశ్రాయేలు జాతి ఎన్నో శ్రమలు పొంది, దేశం ఏర్పడక ముందు ఆయా దేశాల్లో ఉన్నారు, జర్మనీలో ఉన్నారు, రష్యాలో ఉన్నారు. ఎక్కడున్నా సరే అవమానాలు, కష్టాలు, ప్రాణభయం. జర్మనీ నుంచి పారిపోయి వచ్చాడు ఐన్స్టీన్, అమెరికా వెళ్ళాడు. రష్యాలో అయితే ఇశ్రాయేల్ ప్రజలు ఎన్నో అవమానాలు పొందారు. ఎంత డబ్బుండా వాళ్ళు అవమానాలు, బాధలు, శ్రమలు పడ్డారు. ఇప్పుడండి దేశము ఏర్పడక ముందు, మరి దేశం ఏర్పడిన తర్వాత
వారి మీదకి ఎన్నో యుద్ధాలు జరిగినాయి. ఇంకా వారు దేవుని వైపు తిరగలేదు. వారు దేవుని వైపు తిరిగే రోజు రాబోతుంది. వారు దేవుని వైపు గోల్డ్ కంటే గాడ్ని ప్రేమించే రోజు రాబోతుంది. స్క్రిప్చర్స్ని ప్రేమించే రోజు రాబోతుంది. లేఖనాల వైపు తిరిగే రోజు రాబోతుంది. యెహోవా వైపు తిరిగే రోజు రాబోతుంది. స్నేహితులు, జీసస్ క్రైస్ట్ మెస్సయా వైపు తిరిగే రోజు రాబోతుంది. అప్పటి వరకు వాళ్ళు ఎలా ఉంటుందండి? ఇలానే జీవిస్తారు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే నేటి ఇశ్రాయేలు దేశంలో 70% మంది నాస్తికులు బ్రదర్స్. ఎవరండి? నాస్తికులు. నాస్తికత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది ఒక యూదుడే. ఎవరతను? కార్ల్ మార్క్స్. వాళ్ళ భావం ఏంటంటే అసలు పాత నిబంధనలో మాకెన్నో మేలు చేశాడు కానీ ఉపయోగం ఏముంది, ఎంతోమందిని చంపేశాడు మమ్మల్ని, అసలు దేవుడు మా మీద కక్ష కట్టాడు, అసలు దేవుడే లేడనే భావాన్ని తీసుకొచ్చాడు. దేవుడు లేడు, దయ్యం లేదు. బాగుంది ఆ మాట, ఎంత బాగుంది ప్రజలకి. దేవుడు లేడు, దయ్యం లేదు, దైవశక్తి లేదు, దయ్యాల శక్తి లేదు. ఇదంతా ట్రాష్. మార్క్సిజం ప్రపంచాన్ని కుదిపేసింది. నేటి 70% యువత దేవుడిని నమ్మని వారండి ఇశ్రాయేలు ప్రజలు. అది దిగ్భ్రాంతి పరిచేది. ఎందుకంటే హిట్లర్ 60 లక్షల మందిని చంపేశాడు. అది వారికి కోపం. దేవుడు ఎందుకు ఇన్ని లక్షల మంది చంపేస్తున్నాడు, దేవుడు ఏం చేస్తున్నాడు? వారి హృదయంలో దేవుడి మీద ఏహ్యమైన భావం ఉంది. దేవుడి మీద ఉంటే ఉంది, మరి జీసస్ క్రైస్ట్ మీద ఎలా ఉంది? ఆయన్ని ఒక బాస్టర్డ్ అంటారు వాళ్ళు. తెలుసా మీకు? ఇశ్రాయేల్ ప్రజలు ఏమంటారండి? బాస్టర్డ్. ఇంకొంతమంది ఏమంటారంటే ఆయన ఒక లూనాటిక్, ఆయన ఒక వెర్రివాడు అంటారు. కొద్దిమంది గౌరవంతో ప్రవక్త అండి అంటారు. ఏ ప్రజలు బ్రదర్? ఇశ్రాయేల్ ప్రజలు. యేసు ప్రభు గురించి బోధిస్తే యెరూషలేములో శిక్షలే. ఉత్తరప్రదేశ్లో బోధిస్తే మన మోడీ గారు ఒప్పుకోవట్లేదంటే అది యెరూషలేములో చెప్తేనే ఒప్పుకోవట్లేదు స్నేహితులారా. దేవుని ఎరక్క 2000 years కంటిన్యూ అవుతుంది. దేవుడు వారిని శిక్షిస్తూనే వస్తున్నాడు. గత కాలాల్లో రకరకాల శత్రువులను వాడుకుంటూ వచ్చాడు. ఇక లేటెస్ట్గా చివరగా దేవుడు వాడుకునే శత్రువుల గురించి యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో క్లియర్గా చెప్పబడింది. దయచేసి ఇంటికి వెళ్ళి మీరు చదవండి. 37వ అధ్యాయము ఇజ్రాయెల్ దేశం ఏర్పడటం, ఆ గొప్ప అంశాన్ని, ఆ ఎండిపోయిన ఎముకలు సమకూర్పు తెలియజేస్తుంది. నెక్స్ట్ అధ్యాయంలో కొన్ని దేశాలు చెప్పబడ్డాయి. చూద్దాం, చూడండి. రూషో అంటే రష్యా, మెసెక్ అంటే మాస్కో. ఆ మాటలు మీరు నోట్ చేసుకోవాలి. చాలా క్లియర్ వర్డ్స్. ఆనాటి లాంగ్వేజ్, అప్పుడున్న ప్రపంచ భాష, అప్పుడున్న దేశాలకున్న పేర్లు అక్కడ పెట్టబడ్డాయి. 38వ అధ్యాయము రోషు 3వ వచనం, 2వ వచనంలో కూడా రోషు, మెషక్, మాస్కో. 5వ వచనం పారసిక దేశం. వెరీ ఇంపార్టెంట్. పారసిక దేశం చాలా ఇంపార్టెంట్. అసలు ఆశ్చర్యం, ఒక క్లియర్గా నేమ్ కదా, పారసిక దేశం. 27వ అధ్యాయం 10వ వచనం కూడా చూడండి. యెహెజ్కేలు గ్రంథం 27వ అధ్యాయం 10వ వచనం. పారసిక దేశపు వారు, పర్షియన్స్. పారసిక అనే మాట దాదాపుగా 30 times ఓల్డ్ టెస్టమెంట్లో ఉపయోగించబడింది. మనకి బాగా గుర్తున్నది ఏంటంటే ఎస్తేర్, నెహెమియా. వాళ్ళు ఎక్కడున్నారు బ్రదర్? షోషాను కోటలో ఉన్నారు. పారసిక దేశం యొక్క క్యాపిటల్ షోషాను కోట. ఇంకొంచెం వెనక్కి వెళ్తే మాదియా పారసిక, మేడో పర్షియన్. 10 గోత్రాలని అషూరు సామ్రాజ్యానికి పంపించారు, అది నార్త్ ఇరాక్. 2 గోత్రాలని బబులోను పంపించాడు, అది సౌత్ ఇరాక్. చాలా ఇంపార్టెంట్ 2 పదాలు. ఇరాక్ చాలా పెద్ద దేశం, నార్త్ ఇరాక్ ఏమో అషూరు సామ్రాజ్యం. ఎన్ని గోత్రాలు? 10 గోత్రాలు. కొన్ని సంవత్సరాల తర్వాత 2 గోత్రాలను పంపించాడు, అది సౌత్ ఇరాక్. బబులోను సామ్రాజ్యాన్ని ఓడించారు కదండి. ఎవరు ఓడించారు? బెల్షాజర్ 5వ అధ్యాయం దానియేలు గ్రంథంలో రాత్రికి రాత్రే ఒకరి చేతిలోకి వెళ్ళిపోయింది. ఎవరి చేతిలోకి? మాదీయ పారసీకుల చేతిలోకి వెళ్ళిపోయింది. ఆ పారసిక పేరే పర్షియా. అప్పటి నుండి
దాదాపుగా 1935 మార్చి 31 వరకు అనుకుంటా పారసిక దేశం అనే పిలిచారు. 31 రోజు మార్చి 31 బేస్ డేట్ నాకు పెద్దగా గుర్తులేదు, కానీ ఒకసారి జస్ట్ మీరు నోట్ చేసుకోండి. ఆ పారసికం అనేది ఇరాన్గా ఎప్పుడు పెట్టబడింది? ఆ సంవత్సరం మార్చి 21, 1935 పర్షియా ఇరాన్గా పెట్టబడింది. దానికి ఇంకొక పేరు ఉంటుంది, ఆర్యన్స్ అందులో నుంచి వచ్చారు. బైబిల్ గ్రంథంలో హిందూ దేశమని 2 చోట్ల రాయబడింది కదా, ఎక్కడ చెప్పండి? ఎస్తేర్ గ్రంథంలోనే 2 times. హిందుస్థాన్ అని పేరు పెట్టింది పర్షియా వాళ్ళే, పారసిక వాళ్ళే. సింధు, వాళ్ళకి సా అనే పదం లేదు కాబట్టి సింధు నాగరికత, ఆ సింధు బదులు హిందూ. స్థాన్ అంటే ప్రదేశం, పర్షియా లాంగ్వేజ్. స్థాన్ అంటే ఏంటి? ప్రదేశం. హిందుస్థాన్ అని పేరు పెట్టారు. 120 సంస్థానాలు ఉన్నాయి. 20వ సంస్థానం ఇండియా. చాలా ఆశ్చర్యం. ఆ టైంలోనే దాదాపుగా పర్షియన్స్ ఇండియాలో సెటిల్ అయ్యారు చాలామంది. ఈనాడు మన ఇండియాలో కొంతమంది పేర్లు చెప్తే వాళ్ళు పర్షియన్స్ అంటే ఆశ్చర్యపోతారు. ఇందిరాగాంధీ భర్త ఉన్నాడు కదండి, ఏం పేరు ఆయన పేరు? ఫిరోజ్ ఖాన్. పర్షియన్, పర్షియా దేశస్థుడు, పర్షియా మూలాలు కలిగిన వాడు. పల్లంజీ, షాపూర్జీ అని పెద్ద వ్యాపారవేత్తలు ఉన్నారు కదా, కన్స్ట్రక్షన్ బిజినెస్లో చంద్రబాబు నాయుడు వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇచ్చేవాడు. పర్షియన్స్. వైవైసీ వాళ్ళ మూలాలు ఎక్కడండి? పర్షియన్స్. దాదాబాయి నౌరోజీ, పొలిటీషియన్, గొప్ప పొలిటీషియన్. రతన్ టాటా, గోద్రేజ్. మనం చిన్నప్పుడు 2-3 వచ్చాయి ఈ యాడ్లు, అందులో గొప్ప యాడ్ ఏంటండి? గోద్రేజ్ తాళాలు. గోద్రేజ్ ఎవరిది బ్రదర్? ఆ గోద్రేజ్ ఆ యొక్క లైన్ ఎక్కడి నుంచి వచ్చారండి? పర్షియన్స్ నుంచి వచ్చారు. మన ఇండియాలో ఫస్ట్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ కనుక్కున్నారు, గుర్తుందా మీకు ఎవరు? ఆయన పేరు మారుమోగింది, సైరస్ పూనవాల్లా. కోవిషీల్డ్ వ్యాక్సిన్ కనిపెట్టాడు ఇండియాకి. ఆయన కూడా ఒక పర్షియన్. చాలామంది ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఇండియాలో ఫస్ట్ టైం కనిపెట్టాడు జహంగీర్, హమీ బాబా జహంగీర్, ద ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్. ఇండియాకి న్యూక్లియర్ తీసుకొచ్చాడు. ఇండియాలో పర్షియన్స్ కూడా చాలా ప్రాధాన్యత పొందారు కాబట్టి తక్కువ జనాభా ఉంటుంది, చక్కటి టోపీ ఉంటుంది, మీరు వారిని గమనించవచ్చు. పర్షియన్స్ ప్రపంచమంతా విస్తరించారు. వారు క్రీస్తు శకం 630 వరకు జొరాస్ట్రియన్ మతాన్ని స్వీకరించారు. ఏ మతం అండి? జొరాస్ట్రియన్ మతం. జెండ్ అవెస్టా అనేది వారి యొక్క గ్రంథం. ఎప్పుడైతే ఇస్లాం స్టార్ట్ అయిందో ఇక 1635 నుంచి 7th century నుంచి వారు ఇస్లాంని వారి దేశంలో తీసుకుని వచ్చారు. ఇస్లామిక్ దేశంగా ఉంది కానీ సెక్యులర్గా ఉండేది. 1979 నుంచి మాత్రమే అది ఇస్లామిక్ దేశంగా ఉంది. ఇజ్రాయెల్ దేశం ఏర్పడిన తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని ఇరాన్ వాళ్ళతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రవచనాత్మకంగా ఇస్రాయేల్ కొరకు దేవుడు లాస్ట్గా ఏర్పాటు చేస్తున్న శత్రువులు ఎవరంటే రష్యా, ఇరాన్. 30వ అధ్యాయంలో ఇంకా మీకు కొన్ని పేర్లు ఉంటాయి. యెమెన్, సిరియా, వీళ్ళు షియా ముస్లిమ్స్ అంటారు. 5% మాత్రమే, 100% ముస్లిమ్స్లో 5% మాత్రం షియా ముస్లిమ్స్ ఉన్నారు, 95% మాత్రం సున్నీ ముస్లిమ్స్ ఉన్నారు. ఈ 5% ముస్లిమ్స్ ఎక్కువ జనాభా ఎక్కడున్నారండి? ఇరాన్లో ఉన్నారు, సిరియాలో ఉన్నారు, తర్వాత యెమెన్లో ఉన్నారు. కాబట్టి ఎక్కువగా ఈ 3 ఉంటాయి. ఆ 3 పేర్లు 38వ అధ్యాయంలో మనం చూస్తాము. ఆదికాండం 10వ అధ్యాయంలో దేశాల యొక్క పేర్లు ఉన్నాయి. అందులో షేము సంతానం అషూరు, ఎలాము ఎంపైర్, మాదీయ పార్సికులు, ఈ యొక్క ఇరానియన్స్ అందులో నుంచి వచ్చారు. సరే, అదంతా వేరే విషయం. కానీ ఒక్కసారిగా ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేయడం
ప్రపంచాన్ని కుదిపేసింది. దేవుడు ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆ నేమ్, పర్షియన్ నేమ్ ఏర్పాటు చేశాడు. ఒక్కసారి వారి మీద దాడి చేయటం మనం చూస్తున్నాము. ఇప్పటి వరకు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఎన్ని మిసైల్స్ వచ్చినా మేము ఏమైనా చేయగలం. వారు దేవుని మీద ఆధారపడలేదు స్నేహితులారా. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ ద్వితీయోపదేశకాండం మోషే వారికి కొన్ని వాగ్దానాలు చేశాడు. దయచేసి చూడండి, 3వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం. మీ పక్షమున యుద్ధాలు చేస్తాడు. మీరు తిరుగుబాటు చేసినా, మీరు చెరగొనిపోయినా, మీరు ఏ దేశం పోయినా, మీరు ఎక్కడికి పోయినా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓ ఇశ్రాయేలు వినుము. ఆయన యొక్క చివరి భారము, మోషే యొక్క చివరి మెసేజ్లు, ఆయన హృదయంలో ఉన్న గొప్ప ప్రవచనాలు ఇశ్రాయేలుకి ఇచ్చాడు. 3వ అధ్యాయం 22వ వచనం, మీ దేవుడైన యెహోవా మీ పక్షమున యుద్ధం చేస్తాడు. ప్రపంచానికి తెలియట్లేదండి, వాళ్ళ టెక్నాలజీ కాపాడుతుంది. అసలు వాళ్ళతో పెట్టుకుంటే ఎవడైనా మసే. ప్రపంచం గుర్తిస్తుంది, కానీ వాళ్ళ దేవుడని ఎవరు అనుకోవట్లేదు. మనం క్రైస్తవులంగా మనకు తెలుసు, లేఖనాలు తెలుసు కాబట్టి మనం గ్రహించగలుగుతున్నాం. మిగిలిన వాళ్ళు ఏమనుకుంటున్నారు చెప్పండి? వాళ్ళకున్న ఏం కాపాడుతుంది? టెక్నాలజీ కాదు. ఏం కాపాడుతుంది? మీ పక్షం ఏం చేస్తాను? నేను యుద్ధాలు చేస్తాను. ఇశ్రాయేలును కాపాడువాడు చెప్పండి, కునుకడు, నిద్రపోడు. దానికి క్షేమం, దాని భద్రత 24/7 దేవుని యొక్క పర్యవేక్షణ. ఆ కన్ను, మోషే అన్నాడు 8వ అధ్యాయం 7-10 అధ్యాయంలో, యెహోవా కన్నులు సంవత్సరాది నుంచి చెప్పండి సంవత్సరాంతం వరకు దాని మీద ఉంటాయి. ఈ భరత్ నగర్ మీద ఉంటే లేదు నాకు తెలియదు స్నేహితులారా. మీ పక్షం యుద్ధాలు చేస్తాడు. ఎందుకంటే ఆయన యుద్ధాలు చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు వరకు 7 వార్స్ జరిగినాయి. ప్రతి యుద్ధంలో వారికి విజయం, వారికి ల్యాండ్ వస్తానే ఉంది. వారు గొప్పగానే ముందుకెళ్తున్నారు, వారు ప్రాస్పర్ అవుతున్నారు. 1వ అధ్యాయము 30వ వచనం, మీకు ముందర నడుచు మీ దేవుడైన యెహోవా. ఒక అదృశ్యమైన శక్తి, ఒక అదృశ్యమైన పవర్ ఇశ్రాయేలు దేశాన్ని నడిపిస్తుంది. ఈ ఐరన్ బీమ్ లేకపోతే ఐరన్ డోమ్కి ఉన్న ఒక వీక్నెస్ ఏంటంటే, ఒకేసారి దాడి చేస్తే పనిచేయదంటండి. అందుకని ఇరాన్ వాడు తెలివిగా 30 సెకండ్లో 300 మిసైల్స్ చేశాడు. ఎన్ని సెకండ్లు? 30 సెకండ్స్. వీళ్ళ ఐరన్ బీమ్, ఐరన్ డోమ్ కొంతవరకు తట్టుకోగలిగిద్ది. కానీ ఈలోపు ఆశ్చర్యం ఏంటంటే, యూకే, అమెరికా వాళ్ళు ముందుగానే వెళ్ళిపోయి ఆ స్పేస్లో వాటిని చాలా వాటికి నిర్వీర్యం చేశారు. జస్ట్ బైడెన్ పసిగట్టాడు, కొన్ని అవర్స్ ముందు పంపించాడు, లేకపోతే చాలా కష్టమైపోయేది. సో మొత్తానికి మాత్రం ఇజ్రాయెల్ దేశం ఏమైపోయించామండి? సేఫ్ అయింది. ఈరోజు ఉదయకాలం ఒక మాట అన్నాడు, మేము బాయిలో కప్పలం కాదు. ఎవరమండి? మేము సింహాలం. నెతన్యాహు అన్న మాట ప్రపంచాన్ని దిగ్భ్రాంతి చేసింది. మేము బాయిలో కప్పలం కాదు, మేమెవరు? సింహాలం, కొదమ సింహం. ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్తిల్లదు. ఇశ్రాయేలు జాతి లేకుండా చేస్తే చాలు, మనం బైబిల్ను మూసేసుకోవచ్చు. ఈ ప్రపంచ పటం 83వ కీర్తన 4వ వచనం, ఆ జాతి లేకుండా, ఆ దేశం లేకుండా చేద్దాం రండి అని ఏకీకరణ జరుగుతుంది. ఏకీకరణ జరిగిన అది జరగని పని. సాతాను యొక్క ముఖ్యమైన ప్రయోగం ఏంటంటే, అసలు ఇజ్రాయెల్ జాతి లేకుండా చేస్తే అసలు దేవుడి ప్రణాళిక భంగం అయిపోయిందని కుయుక్తులు చేస్తున్నాడు. అందుకనే ఆది నుంచి కదా మనం ఇశ్రాయేలు జాతి మీద ఎన్ని రకాల ఫరోలు ప్రయత్నం చేశారు, ఫెయిల్ అయ్యారు. హామాన్లు ప్రయత్నం చేశారు, ఫెయిల్ అయ్యారు. హిట్లర్లు ప్రయత్నం చేశారు, ఫెయిల్ అయ్యారు. హెరోదులు ప్రయత్నం చేశారు, ఫెయిల్ అయ్యారు. హుస్సేన్లు ప్రయత్నం చేశారు, ఫెయిల్ అయిపోయారు. హమాస్, హిజ్బుల్లా, హౌతీలు ప్రయత్నం చేస్తున్నారు, ఏమవుతున్నారండి? ఫెయిల్ అవుతున్నారు. ఇజ్రాయెల్ జాతి ఎన్నటికి ఏం కాదు, నాశనం కాదు. నేను మీకు ముందర నడుస్తాను. 4వ అధ్యాయం 7వ వచనం చూస్తున్నాను, మీకు సమీపముగా ఉంటాడు. వీరు దూరం అయిపోయారు, దూరం అయిపోయారు. ఎంతో దూరం అయిపోయారంటే అన్ని జనులేమో దేవునికి దగ్గర అయ్యారు, ఇశ్రాయేలు ఏమో దేవునికి దూరం అయ్యారు. ఒకరోజు వచ్చింది
మీరు మొరపెడితే ఆయన సమీపంగా ఉంటాడు. మోషే యొక్క ప్రవచనాలు ఇశ్రాయేలు జాతికి ఇప్పుడు పట్టుకోవట్లేదు, ఇప్పుడు వారి హృదయంలో లేవు, కానీ ఒకరోజు వాళ్ళ హృదయంలో మారుమ్రోగుతాయి. ఒకరోజు వాళ్ళు ఏమవుతారండి? దేవునికి మొరపెట్టే రోజు రాబోతుంది. మొరపెడతారు. నిజముగా మొరపెట్టి వారికి ఆయన ఎవరు? ఆసీనుడుగా ఉంటాడు. 4వ అధ్యాయంలో 31వ వచనం, యెహోవా కనికరము గల దేవుడు, నీ చేయి విడవడు. ఆయన కనికరం గల దేవుడు. ప్రస్తుతానికి ఏముంది? శ్రమ, నాశనం, ప్రాణభయం, యుద్ధ వాతావరణం. కానీ ఒకరోజు ఆయన ఏం చేయడండి? చెయ్యి విడవడు, నీవు నాశనము చేయడు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము నాశనం కామనుకుంటున్నారు. దేవుడు వాగ్దానం ఏంటి? ఆయన శత్రువు మిమ్మల్ని ఏం చేయడు? నాశనము చేయడు. 7వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఆయన ఎవరు అంటే స్నేహితులరా, 7వ అధ్యాయం 9వ వచనం, ఆయన నిబంధన స్థిరపరచువాడు. ఏం చేస్తాడు? ఆయన నిబంధన స్థిరపరుస్తాడు. నిబంధన సారంగా అబ్రహాంతో నిబంధన చేశాడు, యాకోబుతో, ఇస్సాకుతో నిబంధన చేశాడు, మోసేతో నిబంధన చేశాడు. నిబంధన బట్టి కాపాడుతున్నాడు అంతే. ఆయన నిబంధన మేరడు కదా, ఆ వాక్యం ఉంది. మేము నిప్పులోను నీళ్ళలోను పడితేమే. ఎక్కడ పడ్డారంటండి? నిప్పులోను నీళ్ళలోను. ఫైర్ వాటర్ ఉంది, కానీ ఫైర్ వాటర్ వాళ్ళని ఏం చేయలేదు. దేవుడు వారికి ఫైర్ ప్రూఫ్ ఇచ్చాడు, వాటర్ ప్రూఫ్ ఇచ్చాడు. కారణం ఏంటంటే వారికి నిబంధన. తర్వాత వచ్చిన మనం చూస్తున్నాం, ఆయన నమ్మదగిన దేవుడు. అంతేకాదు, చివరికి వచ్చేసరికి మోషే చాలా గొప్ప మాట అన్నాడండి. అది మనల్ని ఎంతగానో ఆశ్చర్యపరిచింది. 37వ అధ్యాయం 33వ అధ్యాయం 26వ వచనం, ఆయన నీకు సహాయం చేస్తాడు, ఆయన ఆకాశవాహనుడై వస్తాడు, ఆయన మేఘవాహనుడై వస్తాడు. ఆయన సెకండ్ కమింగ్. ఇశ్రాయేలు జాతి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు మేఘవాహనుడై వస్తాడు. ఒలీవ కొండ మీద పాదాలు పెడతాడు, వారు మారుతారు. అప్పుడు 22వ వచనం చూస్తున్నాం, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. అప్పుడు ప్రపంచ దేశాల్లో ఒక ప్రివిలేజ్డ్ నేషన్ అయింది ఇజ్రాయెల్ నేషన్. ఈలోపు ఏం జరుగుతుంది అంటే ఇక్కడే మనం వినాలి. ఎప్పుడైతే ఇరాన్ దాడి చేయడానికి సిద్ధమైందో రష్యా వెంటనే ఒక ప్రకటన చేసింది. అమెరికా, నువ్వు మాత్రం యుద్ధంలో నేరుగా దిగితే నేను కూడా దిగుతాను. అసలు రష్యాకి ఇరాన్కి ఏంటి సంబంధం? వెంటనే చైనా వాడు కూడా అన్నాడు. ఏమన్నాడు తెలుసండి? నేను కూడా రెడీ. కమ్యూనిస్ట్ కంట్రీస్, ఇస్లామిక్ నేషన్స్, రష్యా ఒక కూటమికి ఆరంభమైంది. ప్లాట్ఫామ్ స్టార్ట్ అయింది స్నేహితులారా. ఇక ఆ ప్లాట్ఫామ్ని ఎవడో తీసివేయలేడు. ఆల్రెడీ రష్యా యుక్రెయిన్ యుద్ధంతోనే ఒక స్మాల్ బిగినింగ్ జరిగింది. ఇప్పుడు అది క్లియర్ అయిపోయింది, అది కన్ఫర్మ్ అయిపోయింది. 38వ అధ్యాయం ఎహెజ్కేలు గ్రంథంలో ఉన్న ఆ కూటమికి బీజాలు పడినాయి. సింహపు పిల్లలు ఉంటుంది, మీరు చదవండి. ఆ సింహపు పిల్లలు ఎవరంటే యూకే, అమెరికా, ఇవి కొంతవరకు సహాయం చేయగలుగుతున్నాయి, కానీ పూర్తిగా సహాయం చేసేవాడు దేవుడే. అమెరికా వాడు ఒక మెలిగి పెట్టాడు. సరే, వాడు దాడి చేశాడు కదా, ఇక నువ్వు మాత్రం దాడి చేయొద్దు. నువ్వు దాడి చేసావంటే మాత్రం మేము తప్పుకుంటాం. అయిపోయినది అయిపోయింది. వాళ్ళు మీ మీద దాడి చేశారు, మేము కాపాడగలిగాం. నువ్వు మాత్రం రిటాలియేట్ కాకూడదు, నువ్వు ప్రతీకారం తీర్చుకోకూడదు. నువ్వు యుద్ధం చేసావంటే మాత్రం మేము తప్పుకుంటామని అంటున్నారు. ఎందుకంటే కొన్ని పొలిటికల్ రీజన్స్ బట్టి. కానీ నెతన్యాహు ఏమన్నాడంటే, మేము స్టార్ట్ చేయలేదు, మీరే స్టార్ట్ చేశారు, మేము దీన్ని ముగిస్తాం. హమాస్తో కూడా అదే మాట అన్నాడు, మీరు స్టార్ట్ చేశారు, మేము దీన్ని ఏం చేస్తాం? ముగిస్తాం. ముగించే వరకు మేము నిద్ర పట్టదు మాకు. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ప్రోగ్రాం, దేవుని యొక్క ప్రవచనాలు, వాటి యొక్క ఏకీకరణ స్టార్ట్ అయింది స్నేహితులారా. ఈలోపు ఏం జరుగుతుంది? ఇజ్రాయెల్ టెక్నాలజీ నమ్ముకుంది, ఇజ్రాయెల్ వెల్త్ నమ్ముకుంది, ఇజ్రాయెల్ వారికి ఉన్న స్క్రీన్స్ నమ్ముకుంది. మొన్న ఒక్క యుద్ధంతో $1 బిలియన్ ఖర్చు అయినాయి అంటండి. అంతండి,
$1.26 బిలియన్ ఖర్చు అయింది. హమాస్ వలన ఇజ్రాయెల్ యొక్క నిల్వలు కొద్దిగా తగ్గిపోతున్నాయి. సంసోన్ ఏ విధంగా అయితే తన బలం పోయిందని తెలుసుకోలేకపోయాడో, వారి బలం తగ్గిపోద్ది, వాళ్ళ టెక్నాలజీ తగ్గిపోద్ది, వాళ్ళు ఐరన్ బీమ్ బీటలు వారుతాయి, వారు పతనావస్థకి వెళ్ళిపోయే రోజు రాబోతుంది. దేవుని వైపు తిరిగే రోజు రాబోతుంది, దేవుణ్ణి ఆశ్రయించే రోజు రాబోతుంది. వారి జీవితంలో యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుకునే రోజు రాబోతుంది. వారు ఏకాకి కాబోతున్నారు, ప్రపంచమంతా వారికి వేరు కాబోతుంది. ఆయన ప్రణాళిక స్టార్ట్ అయింది. ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మనకేం చెప్తుంది? నెంబర్ 1, మొట్టమొదటిది ప్రవచనాలు స్థిరమైనవని తెలియజేస్తుంది. దయచేసి చూద్దాం, చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మనకు తెలియజేసే 7 ప్రాముఖ్యమైన సంగతులు నేను తెలియజేస్తున్నాను. స్థిరమైన ప్రవచన వాక్యం ఉంది, మీరు దాని యందు లక్ష్యం ఉంచండి. 19వ వచనం. స్థిరమైన ప్రవచన వాక్యం ఉంది, దాని యందు మీరేం చేయండి? లక్ష్యం ఉంచండి. ప్రవచనాలు స్థిరమైనవి. దేవునికి స్తోత్రం. ఈ విశ్వంలో ఎన్నో మతాలు, గ్రంథాలు ఉన్నాయి, కానీ ఏ గ్రంథాల్లో ప్రవచనాలు లేవు. కేవలం ఎక్కడున్నాయండి? బైబిల్లోనే 33% ప్రవచనాలు ఉన్నాయి. ప్రవచనాలు స్థిరమైనవి. దేశం పేరు పారసిక దేశం, రష్యా. హెస్కేలు యొక్క గొప్ప మేజర్ ప్రాఫిట్ పారసిక దేశం గురించి మెన్షన్ చేయటం, యెమెన్, ఆ దేశాల గురించి కొన్ని వందల సంవత్సరాల క్రితం చెప్పటం, ఇది ఆశ్చర్యకరమైన సంగతి. మనం ఇప్పుడు చెప్పుకోవట్లేదండి, ఇరాన్ దాడి చేసినా చెప్పుకోవట్లేదు స్నేహితులారా. ఎన్నో వందల సంవత్సరాల నుంచి బైబిల్ పండితులు, భక్తులు చెప్తానే ఉన్నారు, ఇరాన్ యుద్ధం చేస్తుంది. చాలా సంవత్సరాల నుంచి కవ్వించుకుంటున్నారు, కానీ మొన్న మాత్రం డైరెక్ట్ ఫైట్, ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ. ఇజ్రాయెల్ గడ్డ మీద ఇరాన్ వాడు డైరెక్ట్గా యుద్ధం చేయటం మొన్నే. ఆ యొక్క మిజైల్ పడిన తర్వాత దేవుని యొక్క ప్రవచనానికి ఎంత స్థిరత వచ్చింది. దాని యందు లక్ష్యం ఉంచితే మీకేం కలిగిద్ది? మేలు కలిగిద్ది. ప్రవచనాలు చదవండి, ప్రవచన వాక్య భాగాలు తీయండి, రాబోయే సంగతుల గురించిన మనసు పెట్టండి. క్రైస్తవ సంఘమా, నేటి క్రైస్తవ సంఘాల్లో ఎస్కటాలజీ లేదు, రాబోయే సంగతుల గురించి లేదు. ఈ లోకంలో మనం ఎలా జీవించాలి, ఎలాగ మనం ఫైనాన్షియల్గా జీవించాలి, ఎలా ప్రాస్పరస్గా జీవించాలి, ఇదే చెప్తున్నారు, కానీ ప్రాఫిటిక్ సిగ్నిఫికెన్స్ లేదు. పేతురు అంటున్నాడు, లక్ష్యం ఉంచాలి కదా. ఏటి మీద బ్రదర్? ప్రవచన వాక్యాల మీద మనం ఏం చేయాలండి? లక్ష్యం ఉంచాలి. 18th 19th సెంచరీలో ఇంగ్లాండ్, ఆ దేశాల్లో ఎక్కువగా ప్రాఫిటిక్ మీటింగ్స్ జరిగాయి. 1825 నుంచి 1860 వరకు యూరోప్ ఖండమంతా ప్రవచనాలు, రెండవ రాకడ అనే సత్యాలు, మీటింగ్స్, ఎక్కడ మీటింగ్స్ ఉన్నదే జరిగేది. అందుకే ఆ దినాల్లో జీవించిన క్రైస్తవులు బలమైన క్రైస్తవులుగా ఉన్నారు. అప్పుడేమి ఇజ్రాయెల్ దేశం ఏర్పడలేదు, యుద్ధాలు లేవు, మిసైల్స్ లేవు, ఏమీ లేవు, కానీ ఎలా ఉన్నారండి వారు? స్ట్రాంగ్గా ఉన్నారు. జిహెచ్ స్పర్జన్, జార్జి ముల్లర్, డిఎల్ మూడీ, గ్రేట్ పర్సనాలిటీస్ ఆ యొక్క మీటింగ్స్ నుంచి పుట్టుకొచ్చారు. ప్రవచన వాక్యాలు యందు లక్ష్యం ఉంచాలి. ప్రభు నమ్ముకుని ఇయర్స్ గడిచింది, ఆయన ప్రాఫిటిక్ ప్రోగ్రామ్ మనం తెలియకుండానే ఉన్నాం. ప్రవచన సారం మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నెంబర్ 1 ప్రవచనాలు ఏంటండి? స్థిరమైనవి. రెండవదిగా హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. దేవుని సంకల్పము నిశ్చలమైనది. హెబ్రీలకే రాశాడు. హెబ్రీలు అంటే ఇశ్రాయేల్ జాతి గురించే. దేవుని సంకల్పము మారదు. మనకి నిశ్చలం ఉంది, కానీ దేవుని సంకల్పాన్ని ఎవరు చేంజ్ చేయలేరు.
దేవుని ప్రోగ్రాం మారదు. నేను 3 రోజుల క్రితం ఒక కారు వెనక ఒక వాక్యాన్ని చదివాను. ఇఫ్ ప్లాన్ ఏ అమలు కాకపోతే దిగులు పడద్దు. ఇంకా ఇంగ్లీష్లో 25 ఆల్ఫాబెట్లు ఉన్నాయి. ఎన్నుండి 25 ఏమున్నాయండి ఆల్ఫాబెటికల్ లెటర్స్ ఉన్నాయి. ఏ అమలు కాకపోతే బి ఉంది, సి ఉంది, డి ఉంది కదా అని రాశాడు అతను. మరి ఎందుకు రాశాడు మనకు తెలియదు, కానీ దేవుని వాక్యంలో ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి లేదు. వన్ ప్లాన్. ఎలాంటి ప్లాన్ అండి అది? నిశ్చలమైనది. ప్రవచనాలు స్థిరమైనవి, ప్రణాళిక ప్రోగ్రాం నిశ్చలమైనది. పొలిటికల్ లీడర్స్ మార్చలేరు. ఈ ప్రపంచంలో ఉన్న సైంటిస్టులు అంతా కూర్చొని దేవుని ప్రోగ్రాం చేంజ్ చేయలేరండి. వెల్దీ మెన్ ఒకచోట కూర్చొని ఆలోచన చేసి చేంజ్ చేయలేరు. ప్రైమ్ మినిస్టర్స్, డిక్టేటర్స్, ఎంపరర్స్ ఒకచోట కూర్చొని దేవుని ప్రణాళికను భంగం చేయలేరు. స్నేహితులను అర్థం చేసుకోవాలి. ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మనకు తెలియజేస్తుంది ఏంటి? ఆయన ప్రణాళిక నిశ్చలమైంది. ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఏంటి ఆ ప్రణాళిక? ఇశ్రాయేలు జాతి నాశనమయ్యే పరిస్థితికి వచ్చింది. చివరిలో ప్రభు వైపు తిరుగుతాడు. ప్రభు వారిని దర్శిస్తాడు, వారిని మరలా సమకూరుస్తాడు. అందుకే స్టార్టింగ్ 4 చెప్పే కదా, ఏంటవి? రెబలియన్ తిరుగుబాటు చేయటం, రూయన్ నాశనం అవటం, రిపెంటెన్స్ పశ్చాత్తాపడటం, రిస్టోరేషన్ వారు రిస్టోరేషన్ కాబోతున్నారు. దాని కొరకు దేవుడు అడుగులేస్తున్నాడు. ఆ ప్రణాళికకు వేగం పెరిగింది. 3వదిగా ఆ వాక్యం మీరు చెప్పగలరు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. ఎక్కడుంది వాక్యం? వాగ్దానాలు నమ్మదగినవి. 3rd వన్, దేవుని వాగ్దానాలు నమ్మదగినవి. స్నేహితులారు, ఇజ్రాయెల్ పట్ల వాగ్దానం ఎన్నైనా క్రీస్తునందు ఉన్నా అన్నమాట వాస్తవమే. కానీ ఇశ్రాయేలుకు దేవుడు చేసిన వాగ్దానాలు అవి చెక్కు చెదరనవి. ఆయన వాగ్దానాలు పరిశుద్ధ వాగ్దానాలని 105వ కీర్తనలో ఉంది. హోలీ ప్రామిసెస్. ఇశ్రాయేల్ జాతి కొరకు దేవుడు ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడంట. ఆయన వాగ్దానాలు ఏంటి? నమ్మదగినవి. ఎంతోమంది పొలిటికల్ లీడర్స్ వస్తున్నారు, వాగ్దానాలు చేస్తున్నారు. ఈ ఎలక్షన్ టైంలో చాలా ప్రామిసెస్ ఉంటాయి కదా, మేనిఫెస్టో అంటారు. అందులో కొన్ని జరగవచ్చు, కొన్ని జరగకపోవచ్చు. కొన్ని వాగ్దానాలు హైప్ క్రియేట్ చేస్తున్నారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, దేవుని వాగ్దానాలు ఏంటి? నమ్మదగినవి. ఫెయిత్ఫుల్. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. వాగ్దానాలు ఏంటి? నమ్మదగినవి. ఇశ్రాయేల్ పట్ల దేవుడు చేసిన వాగ్దానాలు మారవ. స్నేహితులారు, ఈనాడు క్రైస్తవ ప్రపంచం ఏమంటుందంటే, చాలామంది గొప్ప గొప్ప బోధకులు దేవుడు ఇశ్రాయేల్ జాతిని వదిలేశాడు, వారిని ప్రక్కన పెట్టాడు, వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన పని లేదు, వాళ్ళ గురించి ప్రార్థన చేయాల్సిన పని లేదు, అసలు వాళ్ళ గురించి ఆలోచించకూడదు, అదంతా ట్రాష్ అంటున్నారు. కానీ వాగ్దానాలు ఎన్నటికీ మారవు. 4వదిగా మనం చూస్తున్నాము, నిబంధనలు మార్చలేనివి కదా. మనం ఇందాక చదువుకున్నాం, ఆయన నిబంధన మేరడు. రోమపత్రిక 9వ అధ్యాయం 4 చదువుతున్నాను. వీరి ఇశ్రాయేలులు దత్తపుత్రత్వం, మహిమయు, నిబంధనలు వీరివి. నిబంధన మేరడు. నిబంధన చేసిన వాడు స్థిరపరుస్తాడు. ఇందా మనం చదువుకున్నాం ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో. నిబంధనలు మారవు. అబ్రహాం నిబంధన చేశాడు, మనకు తెలిసింది కదా. 12వ అధ్యాయంలో 5 సార్లు మీరు గమనించండి, ఆశీర్వాదం అనే మాట 5 సార్లు ఉపయోగించాడు. నిన్ను ఆశీర్వదించేవారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించేవారిని శపిస్తాను, నువ్వు ఆశీర్వాదకరంగా నుందువు, నిన్ను బట్టి భూమి యొక్క సమస్త వంశమతి ఆశీర్దిస్తాను. 5 సార్లు ఎందుకన్నాడంటే, మొదటి 11 అధ్యాయాలు 5 సార్లు శాపం గురించి చెప్పాడు.
కాబట్టి ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పాడండి? 5 సార్లు. ఇశ్రాయేల్ జాతితో ఎవరు స్నేహభావంతో ఉంటారో వారికి ఆశీర్వాదాలు. బీజేపీ ప్రభుత్వం ఇశ్రాయేల్ జాతికి స్నేహంగా ఉన్నారు. అసలు మొదటిసారి మోడీ గారు గెలవటానికి ఇండైరెక్ట్గా టెక్నాలజికల్గా హెల్ప్ చేసింది ఎవరంటే ఇశ్రాయేల్ జాతి. మీరు ఫస్ట్ టైం మోడీ గెలిచిన తర్వాత న్యూస్ పేపర్స్లో, పార్లమెంట్లో కూడా చర్చ జరిగింది. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? యెరూషలేం వెళ్ళాడు. నెతన్యాహుతో కలిశాడు. అందుకే సెకండ్ టైం కూడా గెలిచింది. ఇప్పుడు మోడీ గారికి ఒక పెద్ద పరీక్ష వచ్చింది. ఎటువైపు ఉండాలి? ఇరాన్ వైపు ఉండాలా? ఇజ్రాయెల్ వైపు ఉండాలా? నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం, నేను ప్రవక్తను కాదు, నేను ప్రవచనం చెప్పట్లేదు, కానీ దేవుని యొక్క ప్రోగ్రాం, ప్రణాళిక, ప్లాట్ఫామ్, ఆ రష్యా, ఇరాన్ ఈ కోయిలేషన్ స్టార్ట్ అయింది కాబట్టి, ఇక దానికి బీజం పడింది కాబట్టి తప్పనిసరిగా ఇండియా రష్యా వైపే మొగ్గు చూపాలి. రష్యా వైపు మొగ్గు చూపాలంటే అది మోడీ వల్ల కాదు. మోడీ ఎవరికి మిత్రుడు? ఇజ్రాయెల్కి. కాబట్టి అందరూ మోడీ గెలుస్తారు అనుకుంటున్నారు, కానీ లాస్ట్ మినిట్ ఏదైనా జరగవచ్చు. నాకైతే తెలియదు, కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలను. ప్రకటన గ్రంథంలో తూర్పు దిక్కు నుంచి దాదాపుగా 20 కోట్ల సైన్యం సమకూర్చబడి యెరూషలేం మీదకి. ఆ నెంబర్ ఉంటుంది. 20 crores సోల్జర్స్ ఈస్ట్ సైడ్ నుంచి రావాలి అంటే అది చైనా, ఇండియాతోనే సాధ్యం. ఎక్కువ సోల్జర్స్ ఎక్కడున్నారండి? ఇండియా, చైనాలో ఉన్నారు. ఈ కోయిలేషన్లో ఇండియా కూడా పార్ట్ కావచ్చు. ఇవన్నీ జరగబోతున్నాయి. 4 వాక్యాలు చూసాం. ఒకటి, ప్రవచనాలు స్థిరమైనవి, ప్రణాళిక నిశ్చలమైనది, వాగ్దానాలు నమ్మదగినవి, నిబంధనలు మారవు. నిబంధనలు వీరివి. అబ్రహాంతో నిబంధన, దావీదుతో నిబంధన, పాలస్తీనా నిబంధన, ఇర్మియా గ్రంథంతో ఇశ్రాయేలు ప్రజలతో క్రొత్త నిబంధన చేశాడు. 5వదిగా, ఎప్పుడైతే ఈ యొక్క యుద్ధ వాతావరణం అణుయుద్ధానికి దారితీస్తుందో, ప్రపంచ పరిస్థితులు మారబోతున్నాయి. రాజకీయ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగాలు, మానవాళి ఉగ్రతకి వెళ్ళబోతుంది. ఈ ఉగ్రతకి వెళ్ళబోయే ముందే సంఘము తీసివేయబడబోతుంది. ర్యాప్చర్ జరగబోతుంది. 5వ సత్యము, వీఆర్ నియర్ టు ర్యాప్చర్. సంఘం ఎత్తబడే సమయానికి మనం దగ్గరకు వచ్చాం. తెస్సలోనికీ పత్రిక మీరు చదవండి. పౌలు కాలంలో ఎదురు చూశారు. ఆర్భాటంతోనూ, ప్రధాన దూత శబ్దంతోనూ, దేవుని బోరతోనూ పరలోకం ఎదురు చూస్తున్నాం. అప్పుడు ఇజ్రాయెల్ లేదు, ఇరాన్ లేదు, యుద్ధం లేదు, ఏం లేదు, కానీ ఎదురు చూశారు కదా. ఈ 2000 years నుంచి సంఘం ఎదురు చూస్తూనే ఉంది. కానీ ఒకటి మాత్రం వాస్తవం. 1:10 మీరు చదవండి. ఉగ్రత నుంచి తప్పించబడటానికి ఎదురు చూస్తున్నాం. ఉగ్రత సమయం దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు దాని నుంచి తప్పించబడే టైం వచ్చింది. ర్యాప్చర్కి నియర్గా ఉన్నాం. ఉగ్రత ముందే సంఘం ఎత్తబడిద్దని చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. నోవాహు జలప్రలయంలోకి వచ్చిన తర్వాతే, నోడలోకి వెళ్ళిన తర్వాతే ఏమైందండి? జలప్రలయం వచ్చింది. నోవాహును తప్పించిన తర్వాతే జలప్రలయం ఆరంభమైంది. లోతు సొదొమలోంచి బయటకు వచ్చిన తర్వాతే, రిమూవ్ చేయబడిన తర్వాతే అగ్ని గంధకాలు. సంఘం ఎత్తబడిన తర్వాతే, ర్యాప్చర్ జరిగిన తర్వాతే భూమి మీదకి ఉగ్రత రాబోతుంది. ర్యాప్చర్ ఈజ్ నియర్. సంఘం ఎత్తబడే సమయం ఆసన్నమైంది. మనం ఎలర్ట్ చేయాలి. అందుకే బైబిల్ చివరి మాటలు, చివరి పేజీలు, ఆ గొప్ప అష్యూరెన్స్, నేను త్వరగా వచ్చుచున్నాను. బిహోల్డ్ ఐ కమ్ క్విక్లీ. ఆయన రాకడ సమీపంగా ఉంది. సంఘం ఎత్తబడే సమయం వచ్చేసింది. సంఘం ఎత్తబడిద్ది. ఈ కోయిలేషన్, రష్యా, ఇరాన్, దానికి ఇంకా బలం వస్తుంది. ఇజ్రాయెల్ మీద దాడికి వెళ్తారు. ఎజెకియెల్ గ్రంథం 38వ అధ్యాయం చదవండి. దేవుడు ఆ కూటమిని ఓడిస్తాడు. తర్వాత యాంటీ క్రైస్ట్ వస్తాడు. ఆయన ర్యాప్చర్స్ రెడీగా ఉంది.
ఆరో సత్యం ఏంటి? యేసు ప్రభువారు సంఘం కొరకు మార్నింగ్ స్టార్గా వస్తాడు, మనకు తెలుసు కదా. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం మాట్లాడు స్టార్. సో మార్నింగ్ స్టార్ ఫస్ట్గా ఉదయిస్తాడు. స్టార్ తర్వాత ఎవరు వస్తారండి? సన్. నీతి సూర్యుడు రాబోతున్నాడు. ఇశ్రాయేలు కొరకు ఎవరు రాబోతున్నారండి? నీతి సూర్యుడు. ఆరో సత్యం ఏంటి? స్టార్ అపీర్ ఫర్ చర్చ్. నెక్స్ట్ సన్ ఆఫ్ రైచియస్నెస్. నీతి సూర్యుడు ఎవరి కొరకు వస్తాడు? ఇశ్రాయేలు జాతి కొరకు వస్తాడు. వారు విలపిస్తారు, వారు భ్రష్టత్వం తీసివేయపోయింది, వాళ్ళ అపవిత్రత తీసివేయపోయింది, వారు రాతి గుండా తీసివేయబడతాడు. దేవుడు వారికి నీతినిస్తాడు, వారిలో ఉన్న అపవిత్రత తీసివేస్తాడు, శాపాన్ని తీసివేస్తాడు. సన్ ఆఫ్ రైచియస్నెస్ వారికి ఆత్మీయమైన ఆరోగ్యం కలగజేస్తాడు. అతని రెక్కలు మీకేం కలగజేస్తాయి? ఆరోగ్యము కలగజేస్తుంది. సన్ విల్ అపియర్. స్టార్ అపియర్స్ ఫర్ చర్చ్. ప్రకటన 22వ అధ్యాయం వచ్చిన సన్ ఫర్ ఇజ్రాయెల్. అండ్ ఏడవదిగా అండ్ లాస్ట్ వన్, దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో యేసుప్రభు వారి గురించి ఒక మంచి మాట రాయబడింది. స్టోన్, చేతి సహాయం లేకుండా తీయబడిన రాయిగా వస్తాడు. ఎందుకు వస్తాడు? ఆ గొప్ప ప్రతిమ, ఆ ప్రతిమను తుత్తినిలుగా చేశాడు. ఎవరు చెప్పండి? ఆ రాయి ఏం చేసింది? ఆ ప్రతిమను పగలగొట్టింది. స్టోన్ ఫర్ నేషన్స్. దయచేసి చూద్దాం దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. ప్రపంచం యొక్క భవిష్యత్ ఆ యొక్క గొప్ప ప్రతిమలో చెప్పబడినప్పుడు చూడండి ఒకసారి 35వ వచనం, 34. చేతి సహాయం లేకుండా తీసివేయబడిన ఒక రాయి స్టోన్. ఆ స్టోన్ ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ రాజ్యాల్ని పగలగొడతాడు, ముక్కలు చెక్కలుగా చేస్తాడు, కొండను పగలగొట్టినట్టుగా పగలగొడతాడు స్టోన్. ఈ 3 మాటలు చాలండి ఈ రాత్రి. స్టార్ ఫర్ చర్చ్, సన్ ఫర్ ఇజ్రాయెల్, స్టోన్ ఫర్ నేషన్స్. 4వది, 7 సార్లు నేను దొంగ వలె వస్తున్నాను అంటాడు కదా. ఎవరి కొరకు? నో. దొంగ ఎందుకు వస్తాడు? నాశనం చేయటానికి, హత్య చేయటానికి. యేసుప్రభు చెప్పాడు కదా 10వ అధ్యాయంలో. ఏం చెప్పాడండి? దొంగ ఎందుకు వస్తాడు? నాశనం చేయటానికి, హత్య చేయటానికి వస్తాడు కదా. స్టీలర్ ఫర్ అన్బిలీవర్స్. అవిశ్వాసుల కొరకు నాశనం చేయటానికి, తీర్పు తెచ్చడానికి స్టీలర్గా రాబోతున్నాడు. ఈ 4 సీక్వెన్సెస్ ఆ కమింగ్ ఈవెంట్స్ సంఘంలో ఉంటే ఆయన మార్నింగ్ స్టార్. ఇదంతా రాత్రికాలం ముగించబడబోతుంది, తెల్లారబోతుంది. ముందుగా ఎవరు రాబోతున్నారండి? మార్నింగ్ స్టార్, వేకువ చుక్క. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. సంఘం ఎత్తపడటం వాస్తవం, షూర్. సంఘం ఎత్తపడటం వెరీ నియర్, చాలా సమీపంగా ఉంది. సంఘం ఎత్తబడే దాంట్లో మనముంటే, నేనుండాలి, ఎంతో ఆశ్చర్యం. నేను అందులో ఉంటాను, మనం అందులో ఉంటాం. క్రీస్తునందు విశ్వసించిన వారు ఎత్తబడే గుంపులో ఉంటారు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17 చదవండి. యేసు ప్రభు అని ఒప్పుకొని, లేకపోతే యేసు ప్రభు మృతుల్లో తిరిగి లేచి ఎవరైతే నమ్ముతున్నారో వారు ఎత్తబడతారు కదా. ఉందా బ్రదర్? ఆ మాట చూడండి. 4వ అధ్యాయం, తెస్సలోనికీయులకు పత్రిక 4వ అధ్యాయం 17 నుంచి మీరు చదవండి. ఆయన మృతుల్లో నుంచి తిరిగి లేచి నమ్మిన ఎడల, ఆయన నా కొరకు చనిపోయాడు, నా కొరకు రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, నా కొరకు రానయ్యున్నాడు. ఎవరైతే నమ్ముతున్నారో వారు ఎత్తపడతారు. అంతేగాని పలానా గ్రూప్ వాళ్ళు ఎత్తపడతారని అక్కడ రాయబడలేదండి. ర్యాప్చర్ ఈజ్ నియర్. ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఏం తెలియజేస్తుంది? ఆయన రాకడకు ఆరంభమైంది. ప్రణాళికలు, నెక్స్ట్ ప్రోగ్రామ్, దాని కొరకు సిద్ధపడాలి. పర్హాప్స్ ఈ నైట్ కావచ్చేమో. రాకడ కొరకు సిద్ధపడదాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మోషే చెప్పిన ఆ యొక్క సిరీస్, ఆ శ్రమలు ఇశ్రాయేలు జాతి కొరకు జరుగుతూనే ఉన్నాయి. శ్రమల కొరకు మనం నియమించబడలేదు. మనం ఈ లోకంలో ఈ రకాల శ్రమలు అనుభవిస్తున్నాం, కానీ
శ్రమలు పూర్తిగా ఇశ్రాయేల్ జాతి కొరకు. ఆ శ్రమల్లో భాగంగా యుద్ధాలు జరుగుతున్నాయి. ఆఖరి ఎనిమిస్ రష్యా, ఇరాన్ చేతులు కలుపుతున్నాయి. దేవుని ప్రణాళిక ఆరంభమైంది. ముందు ఎలా ఉంటుందో కనిపెడదాం. మనం భయపడాల్సిన పని లేదు. మనం ఏమవుతామండి? ఎనీ మూమెంట్ ఎత్తపడదాం. రాబోయే శోధన కాలమందు తప్పిస్తానని వాగ్దానం చేశాడు. ప్రకటన గ్రంథం 3:17 మనం రిమూవ్ చేస్తాడు. ఆయనతో మనం ఉండబోతున్నాం. ఆయనతో సదాకాలము ఉండబోతున్నాం. మనం ఆయన కొరకు ఎదురు చూడాలి. చర్చ్ ఈజ్ వెయిటింగ్, ఇజ్రాయెల్ ఈజ్ వాచింగ్. ఇశ్రాయేల్ ప్రజలు, ప్రపంచం ఇశ్రాయేల్ ప్రజలందరూ గమనిస్తున్నారు ఏం జరుగుతుంది. మనం గమనించాల్సిన పని లేదు. మనం ఏం చేస్తున్నామండి? వెయిటింగ్ ఫర్ ద సన్. ఎన్నో గుర్తులు జరగాలని ఎదురు చూడాల్సిన పని లేదు. వీఆర్ నాట్ లుకింగ్ ఫర్ సైన్స్ బట్ ఆర్ వెయిటింగ్ ఫర్ సౌండ్. ఆ యొక్క బోరధ్వని కొరకు వింటున్నాం. ఆయన మనం కలుసుకుంటాం, ఆయన పోలి ఉంటాం, ఆయనతో సదాకాలము ఉండబోతున్నాం. ఈ యొక్క యుద్ధము ద్వారా క్రైస్తవ ప్రజలు మేల్కొనాలి, ప్రభు కొరకు సిద్ధపడాలి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.